దేశ రాజకీయాల్లో ఇతర పాలిటిక్స్ కన్నా ఏపీ పాలిటిక్స్ వేరుగా ఉంటాయి. అందులో చిలకలూరిపేట రాజకీయం ఇంకా వేరుగా ఉంటుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పత్తిపాటి పుల్లారావు టీడీపీలో పాగా వేస్తే వైసీపీ నుంచి విడుదల రజని చిలకలూరిపేటలో బస్తీమే సవాల్ అంటున్నారు. అయితే అటు వైసీపీలో ఇటు టీడీపీలో మర్రి రాజశేఖర్ పొలిటికల్ స్టెప్పులు కాకరేపుతున్నాయి. విడుదల రజనీని ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో అలిగిన మర్రి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కారు. అయితే ఆయన రాకపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో పేట రాజకీయం మరోసారి హీట్ ఎక్కుతుండగా ఇప్పుడు అక్కడున్న వైసీపీ క్యాడర్ మాత్రం ఫుల్ ఖుషి అవుతుంది. మర్రి రాక పేట టీడీపీలో ఎలాంటి చిచ్చు పెట్టిందో ఒక్కసారి చూద్దాం. చిలకలూరిపేటలో మొన్నటిదాకా వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ 6 నెలల క్రితం ఫ్యాన్ పార్టీకి పదవికి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరారు. ఆయన రాకతో పేట టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రి రాజశేఖర్ సడన్ గా సైకిల్ ఎక్కడాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారట. మర్రి చేరికను నిరసిస్తూ రాజీనామా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్ళు ఒక్కతాటిపై నడిచిన పార్టీ ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీలో ఉన్నప్పుడు విడుదల రజనీతో మర్రి రాజశేఖర్ కు కోల్డ్ వార్ నడిచింది. ఆమెకు 2019లో టికెట్ ఇచ్చినప్పుడు వ్యతిరేకించిన మర్రి జగన్ మాట విని ఎమ్మెల్సీ తీసుకొని సర్దుకుపోయారు. 2019లోనే తనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని నిరాశలో కొనసాగారు. చివరకు 2024లో కూడా ఆయనకు చిలకలూరిపేట వైసీపీ టికెట్ దక్కలేదు. గుంటూరు మేయర్ను తీసుకొచ్చి చిలకలూరిపేటలో నిలిపారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయాక కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు. తర్వాత మళ్ళీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా విడుదల రజనీని నియమించడంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చి ఈ మధ్య టీడీపీ గూటికి చేరారు. మర్రి వైసీపీలో ఉన్నంత కాలం అక్కడ 2 గ్రూపులు నడిచాయి. విడుదల వర్గం ఒకటైతే మర్రిది మరో వర్గంగా ఫ్యాన్ పార్టీ విడిపోయింది. ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరడంతో సీన్ రివర్స్ అయింది. అక్కడ ముసలం స్టార్ట్ అయింది. ఎమ్మెల్సీ మర్రి చేరికపై తనకు కనీసం సమాచారం లేదన్న ఆగ్రహంతో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. వీరంతా ఎమ్మెల్యే పత్తిపాటికి బాటసగా నిలుస్తున్నట్టు చెబుతున్నారు. దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రిని నియోజకవర్గ నేతలకు చెప్పకుండా ఎలా పార్టీలోకి తీసుకుంటారని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వర్గం ప్రశ్నిస్తోందట. 6 నెలలుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి తనకు కనీస సమాచారం కూడా లేదని అంటున్నారు. దీంతో 2 రోజులుగా చిలకలూరిపేట టీడీపీలో అలజడి కనిపిస్తోంది. అయితే పార్టీ ఇంతవరకు ఈ విషయమై జోక్యం చేసుకోకపోవడం మరింత వేడి పుట్టిస్తుంది. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్ సన్నిహితులని చెబుతుంటారు. గత ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన లావు ఇప్పుడు టీడీపీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్ చేరిక వెనుక ఎంపీ లావు చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తుంది. పుల్లారావు వర్గం అభ్యంతరం కూడా ఇదేనని అంటున్నారు. ఇప్పటికే మర్రి రాజశేఖర్ పసుపు కండుగా కప్పుకోవడంతో చేసేదేమీ లేదని చిలకలూరిపేటలో ఎమ్మెల్యే పుల్లారావు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా మర్రికి సూచనలు చేశారని టాక్ వినిపిస్తుంది. క్యాడర్ లీడర్ల ఆగ్రహం చల్లబడే వరకు సైలెంట్ గా ఉండాలని చెప్పారట. ఏది ఏమైనా మర్రి చేరికతో టీడీపీలో వార్ మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు పేట రాజకీయం రంజుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మర్రి రాజశేఖర్ను మరో నియోజకవర్గంలో అకామిడేట్ చేసే యోచనతోనే చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారని కొందరు తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. అదేదో తేలే వరకు పేటలో ఈ గ్రూప్ రాజకీయం ఆగేలా కనబడడం లేదు. ఇది రాబోయే రోజుల్లో పేట టీడీపీలో ఎలాంటి వర్గ పోరుకు దారి తీస్తుందో చూడాలి మరి.